APDSC Perspective Education Practice Bits Previous Year. First question. వేద కాలానంతరం వివిధ క్రతువుల్లో ఆచరణాత్మక విధులను ఆచరించిన అర్చకులు క్రింది వానిలో. ఆధ్వర్య. నెక్స్ట్ క్వశ్చన్. వేద మంత్రాలు ముఖతః కుటుంబాలలో సంరక్షింపబడడం అనేది ఋషుల కుటుంబాల సాంప్రదాయిక లక్షణం. అటువంటి ఋషుల్లో ఒకరు క్రింది వానిలో. వామదేవ. నెక్స్ట్ క్వశ్చన్. వీటిలో NCTE గుర్తించిన కార్యక్రమం. పూర్వ పాఠశాల విద్యలో డిప్లొమాకు దారితీసే బాల్యారంభ విద్యా కార్యక్రమం. నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ అందరికీ విద్య 2014 ప్రకారం యునెస్కో సంస్థ పాఠశాల బోధనలో నాణ్యత విషయంలో లేవనెత్తిన ప్రధాన ఆందోళన ఏమిటి క్రింది వానిలో. ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం లేకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమం అధికారిక విధానంగా ఉన్న మొట్టమొదటి దేశం ఏది? భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్. సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం. 2009. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు మరియు వారి కుటుంబాల జీవితాలను మెరుగుపరచుటకు పనిచేసే సంస్థ క్రింది వానిలో. యునిసెఫ్ పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ అంగీకారం 1976లో దీనిని ప్రచారం చేయడానికి, రక్షించడానికి అమల్లోకి వచ్చింది. సామాజిక భద్రత, సరైన జీవన ప్రమాణాలు మరియు శారీరక, మానసిక శ్రేయస్సు కోసం అత్యధిక ప్రమాణాలను సాధించే హక్కు కోసం. నెక్స్ట్ క్వశ్చన్. క్రెడిట్ స్విస్ రిపోర్ట్ 2016 ప్రకారం ప్రపంచంలో అత్యధిక ఆర్థిక అసమానతలు కలిగిన దేశాలలో భారతదేశం యొక్క స్థానం. క్రెడిట్ స్విస్ రిపోర్ట్ 2016 ప్రకారం 2వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్. NCF 2005 ప్రకారం అభ్యాసకులు సమూహాలుగా ఏర్పడి పనిచేయడం, ఉపాధ్యాయుల సూచనలు మార్గనిర్దేశనం చేయడం అనేది ఈ రకమైన నిర్మాణాత్మక అభ్యాసన సందర్భం. పరస్పర సహకారం. ఇవి కొన్ని ముఖ్యమైన పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.